మీరు రోజు తినే ప్యాకెట్ ఫుడ్ మీద ఉన్న లేబుల్ అది నిజం చెబుతోందా? లేదా మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా మోసం చేస్తుందా? ఒకే బిస్కెట్, ఒకే నూడిల్స్, ఒకే ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్. కానీ ఇండియాలో ఒక రకం, అమెరికా, యూరోప్ దేశాలలో ఇంకొక రకం. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే మీరు తినే ఆహారం మీద ఆలోచన మొత్తం మారిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. డెవలప్డ్ కంట్రీస్లో ఫుడ్ ప్యాకెట్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. క్యాలరీస్ ఎంత, షుగర్ ఎంత, సాల్ట్ ఎంత, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అన్నీ ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో. కానీ మన దగ్గర చిన్న అక్షరాల్లో వెనక వైపు ఎవరు చూడని చోట కంటైన్స్ పర్మిటెడ్ ప్రిజర్వేటివ్స్. అంటే ఏ ప్రిజర్వేటివ్స్, ఎంత మోతాదులో మనకు తెలియదు. తెలుసుకోవాలన్న అలవాటు కూడా మనకు లేదు. ఇండియాలో డయాబెటీస్ ఎందుకు పెరుగుతుంది? హార్ట్ ప్రాబ్లమ్స్ ఇండియాలో యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి? ఒబేసిటీ, పీసీఓడి, ఫ్యాటీ లివర్ ఎందుకు కామన్గా అయిపోయాయి? మన తాతలు తిన్న ఆహారం కాదు ఇది. ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎరా. చీప్ ఆయిల్, హై షుగర్, జీరో న్యూట్రిషన్, అట్రాక్టివ్ ప్యాకేజీ. ఇది మన శరీరాన్ని తినేస్తుంది, కానీ మనం టేస్ట్ కోసం మౌనంగా చూస్తున్నాం. డెవలప్డ్ కంట్రీస్లో ఒక ప్రోడక్ట్ హార్మ్ఫుల్ అయితే కంపెనీస్కి హై పెనాల్టీ వేస్తారు. కన్జ్యూమర్ అవేర్నెస్ ఎక్కువ, లేబుల్ చదవడం ఒక కల్చర్. అందుకే అక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ, హెల్త్ కేర్ మీద కంట్రోల్ ఉంది. మన దగ్గర మాత్రం బ్రాండ్ నేమ్ చూసి ట్రస్ట్, యాడ్ చూసి బై, హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్. మన ఆరోగ్య కాస్ట్ మనమే చెల్లిస్తున్నాం. ప్రశ్న ఇది కాదు, వాళ్ళు తప్పు చేస్తున్నారా? అసలు ప్రశ్న, మనము ప్రశ్నలు అడుగుతున్నామా? మన పిల్లలు తింటున్న ఫుడ్ చెక్ చేస్తున్నామా? లేబుల్ చదువుతున్నామా? డైలీ ఫుడ్లో ఎంత షుగర్ ఉందో తెలుసా? కంపెనీస్ మారుతాయి, కానీ కన్జ్యూమర్ ముందు మారాలి. హెల్త్ లగ్జరీ కాదు, అది ఒక బేసిక్ రైట్. మీరు తినే ప్రతి ప్యాకెట్ ఒక ఓటు. మీ ఆరోగ్యానికి ఓటు వేస్తున్నారా, లేదా మీ భవిష్యత్తుని కాంప్రమైజ్ చేస్తున్నారా? నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్తే ప్రైస్ కాదు, బ్రాండ్ కాదు, లేబుల్ చదవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇది ఒక జీవితం మార్చవచ్చు. షేర్ చేయండి, ఆలోచించండి, మారండి.